గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఉదయ ఇక్కడ మంచి వాటర్ దగ్గర అందరికీ కూల్గా ఇప్పుడే మంచు తెరలు విచ్చుకున్నట్టుగా మంచి వాతావరణంలో మన సిపి ఆనంద్ గారు ఈ రన్ ఏర్పాటు చేసి ఉమెన్కి అందరికీ ఒక మంచి స్ట్రెంగ్త్నిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. మా గర్ల్స్ అండ్ ఉమెన్కి అందరికి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ, మా సోదరుడు వెంకట్ గారికి, లావణ్య నేమ్ ఆర్జీ ప్రతీక్ గారు చాలా ఎంకరేజింగ్గా మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సాహం ఈ ఇయర్ మొత్తం ఉండాలి. ఈ యొక్క వార్మప్ కానీ రన్నింగ్ కానీ మరి మీ అందరికి కూడా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ కూడా యాక్టివ్గా ఉండే విధంగా ఎవ్రీడే మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ, ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ముఖ్యంగా ఈ సమాజంలో మహిళలంటే ఒక చిన్న చూపు ఉంది. సెకండరీ గ్రేడ్ లేడీస్గా చూసేటువంటి యుగాల అణిచివేత ఉంది. సో దాని నుంచి సమాన పనికి సమాన వేతనం కావాలి అని ఒకప్పుడు జరిగినటువంటి ఒక గ్యాదరింగ్, ఒక మీటింగ్ తోటి, ఒక ప్రతిపాదన తోటి ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ ఉమెన్స్ డేను మనం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన తర్వాత ఆల్ కంట్రీస్ నిర్వహించుకుంటా ఉన్నారు. అంతిమంగా ఈ యొక్క ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏంటిదంటే ఈక్వాలిటీ, దేర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ విత్ ఇన్ ఉమెన్ అండ్ మెన్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సొసైటీ అనేటువంటి థీమ్ కోసం మరి మనం చేస్తూ ఉన్నాం. సో దయచేసి పోలీస్ వారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళ సేఫ్టీ కోసం. ముఖ్యంగా నగరంలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వస్తుంటారు. వారందరూ కూడా ఈరోజు సేఫ్టీగా, సెక్యూర్గా మరి నిద్రపోతున్నారంటే, ప్రయాణిస్తున్నారంటే, పని చేసుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ పోలీస్. సో పోలీసులకు మనం గౌరవించాలి, వారు చేసేటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఇచ్చుకోవాలి. ఎప్పుడు పోలీస్ మీదనే డిపెండ్ కాకుండా తోటి సోదరులు, ఒక ఆడకూతురు రోడ్డు మీద వెళ్తుంటే తమ సిస్టర్ లాగా, తమ మదర్ లాగా, తమ ఇంట్లో ఒక ఆడకూతురు లాగా చూస్తే తప్పకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ టైంలో అయినా ఉమెన్ సేఫ్టీగా ఇంటికి తిరిగి రాగలుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతినబూనుదాం. ఇవాళ మత్తు పానీయాలకు దూరంగా, డ్రగ్స్ ఇతరత్ర మత్తు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ అధికారులతోటి మీకు అనేక అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మత్తు అనేది మన జీవితాలను చిత్రం చేస్తూ ఉంది, విచ్ఛిన్నం చేస్తూ ఉంది, సమాజంలో మన గౌరవాన్ని తగ్గిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం అటువైపు ఉన్నటువంటి విక్టిమ్స్ లైఫ్ కూడా మరి డిస్టర్బ్ చేస్తూ ఉంది. కాబట్టి మత్తు నుంచి ఈ సమాజాన్ని చైతన్యవంతమైనటువంటి సమాజంగా, మనల్ని మనం ఉన్నతీకరించుకునే విధంగా, అభివృద్ధి పదంలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి వ్యక్తిగత టైమ్స్ కూడా మరి సాక్రిఫైస్ చేసి నిరంతరం డే అండ్ నైట్ కాపులు, అంటే నిద్ర లేకుండా మేలుకొని ఉంటారు. మనం నిద్రపోయినా వాళ్ళు మేలుకొని ఉంటారు మన సేఫ్టీ కోసం. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో యూత్ అందరూ కూడా పాల్గొనాలి. ఈ సమాజ అభివృద్ధికి, సమాజ సేఫ్టీకి, మహిళల అభివృద్ధికి, మహిళల రక్షణకు, మహిళల గౌరవానికి అందరూ కూడా మరి కృషి చేయాలని కోరుకుంటూ, పోలీస్ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ, వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు.
కాబట్టి మంచి కార్యక్రమాలు చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి స్టేట్గా సేఫ్టీ ప్లేస్గా తీర్చిదిద్దుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని మంచిగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగనిద్దామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. సీతక్క గారు ఒక చిన్న పోయం మీతోని ఇఫ్ ఐ క్యాన్. సో మీరందరూ వావానాలే మల్లపారి, ఓకేనా? మీ పర్మిషన్ తోని ఒక పోయం మ్యామ్, ఓకే? మాకెంతో ఇష్టం మా సీతక్క, గట్టిగా బాయ్, నాకు అట్లా ఎనర్జీ కావాలి. మాకెంతో ఇష్టం మా సీతక్క, ఆమె ఎక్కడున్నా అక్కడ ప్రోగ్రెస్ అవుతుంది చకచక. మీ మనసు ఇస్ లైక్ ప్యూర్ బంగారు గోల్డెన్ సిక్క. మీ అభిమానులు మీకోసం వచ్చేస్తారు చకచక చక, ఎందుకంటే మీరు మా ప్రాణం సీతక్క. Thank you so much, Sitaka Garu. It's a pleasure having you on the stage. And right now, we have memento presentation. I request